సో విచ్చేసినటువంటి యొక్క మా బిడ్డలందరికీ సో ఎందుకంటే మీరు పుట్టక నుంచే మేము ఇక్కడ ఉన్నాం, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాం. సో నేను వచ్చి 2005లో ఇక్కడికి వచ్చాను. సో అప్పటికి మీ రూపురేఖలే ఉండవు. ఇంత పెద్ద పిల్లల్ని చూసి వేరే కాలేజెస్ పంపిస్తున్నందుకు ఆనందపడుతున్నాం. ఒక పక్క బాధ, ఒక కంటిలో ఆనందం ఉంది, మరో కంటిలో బాధ ఉంది. సో బంగారము షైనింగ్ కావాలి అంటే కంసలి దాన్ని పుటలి తీస్తాడు. పుటలి అంటే అగ్గిలో. కొంతమంది ఉన్నారు టీచర్స్ గురించి, స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్పడానికి నిజంగా చెప్పాలి ఎవరి దగ్గర మాట వెళ్ళవు. నాకు ప్రతి ఒక్క టీచర్ దగ్గర ప్రతి ఒక్క జ్ఞాపకం ఉంది. మార్నింగ్ ట్యూషన్లో నిద్రపోతూ తెలుగు సార్లు దొరుకుతున్న జ్ఞాపకం, హిందీ మేడం చేత సుబ్బక్క అని పిలిపించుకోవడం, మ్యాథ్స్ సార్ చెప్పే చిన్న చిన్న డైలాగ్స్, సారీ టు సే నిద్రపోతూ విన్న ఫిజిక్స్ సార్ క్లాసెస్, బయాలజీ సార్ చెప్పే చిన్న చిన్న మాటలు, సోషల్ సార్ చెప్పే టర్మినాలజీ అర్థం కాక కళలు గోకున్న రోజులు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు చెప్పాలంటే రోజులు సరిపోవు. ఇక నా ఫ్రెండ్స్, మీ వంటి ఫ్రెండ్స్ లైఫ్లో ఇంకా దొరకలేదు, దొరకకూడదు కూడా. మీరు మిగిలిపోతారు నా లైఫ్లో. ఈ స్కూల్ నుంచి వెళ్తున్నందుకు నాకు ఎందుకు బాధ లేదు, ఒకటి బాధగా ఉంది. టుమారో లాస్ట్ సాంస్క్రిట్ ఎగ్జామ్. టుమారోతో మనకు ఈ స్కూల్కి బంధం తెగిపోతుంది. టుమారోకి మనం ఈ స్కూల్కి పరాయి వాళ్ళు అయిపోతాం. అంటే చాలామంది ఎక్స్ 10th క్లాస్ నుంచి వస్తుంటారు, కానీ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ అఫీషియల్గా చూస్తారు, 10th క్లాస్ వాళ్ళకి చూడరు. అదొక్కటే నాకు బాధగా ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్న సొసైటీకి ఒకటే చెప్పదలుచుకున్నాను, దివ్యతేజ స్కూల్ నుంచి ముత్యాలు వస్తున్నాయి, కాసుకోండి. నేను పడను, భయము లేదనేటటువంటి ఆలోచన దానికి ఉంటుంది. కారణం చెట్టు గురించి కాదు, దాని యొక్క రెక్కల బలం, నమ్మకం. అలాగే మీరు కూడా జీవితంలో నిన్ను నువ్వే నమ్ముకోవాలి. చదువు అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది. స్విమ్మింగ్ ఈదుతూ ఉంటే అది వస్తూనే ఉంటుంది. నేను ఇంతవరకు చదివే అయిపోయింది కటాఫ్ అని ఊహించుకోకూడదు. స్విమ్మింగ్ చేస్తూనే ఉండాలి. ఈ చదువు అనేటటువంటిది సముద్రం అనుకుంటే మనకిచ్చినటువంటి బుక్స్, అక్కడికి అందరము చేరుకుంటాం. 6 years అయినప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎక్కువ నాతో చెప్పేటువంటి వాడు సరిగ్గా స్కూల్కి రాకపోయినా, సరిగ్గా చదువు రాకపోయినా ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు ఇంకా తగిలించాల నా యశవరుండు అని అడిగేవాళ్ళు. అంటే నా ఏట్లు పడితే చక్కగా అయిపోతాను. గత 15 సంవత్సరాలుగా ఈ రోజున మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఎవరితో ఉండేటువంటి అటాచ్మెంట్ వాళ్ళతో మాకు ఉండనే ఉంటుంది. ఇది ఒక కొత్త బ్యాచ్ లాగానే ఉంటుంది తప్ప 16వ బ్యాచ్ లాగా అయితే ఉండదు. ఇక్కడ మేము ఇంతవరకు ఇప్పుడు కూడా మిమ్మల్ని బ్యాచ్లు చేస్తాం, 3-4 బ్యాచ్లు. కారణం ఏంటి అంటే, ఇది వాళ్ళు ఏదో చదివేసే వాళ్ళు, వీళ్ళు ఏదో చదవలేని వాళ్ళు, ఇలా డివైడ్ చేయాలనేటువంటి మా భావన కాదు. మీలలో మేమెందుకు ఆ బ్యాచ్లో లేకపోయినాం అనేటువంటి పౌరుషంతో చదువుతారనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిదే కానీ మీరు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేటువంటి భావన అనేటువంటిది మాకెప్పుడు లేదు. తక్కువ వాడు చదివి ఇంకా ఎక్కువ పొజిషన్కి రావాలనే కోరుకుంటాం తప్ప ఇంకా తగ్గిపోవాలనేటువంటి ఉద్దేశం మాత్రం కాదు.